అక్క అక్కడేం సమస్య అక్క? ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. రైల్లో తన బాబు తప్పిపోయాడని ఒక అమ్మాయి చాలా గొడవ చేస్తుంది. మళ్ళీ దగ్గరున్న ఆ పిల్లాడు ఈఎంఐ బిడ్డేమో అనుకుంటున్నాను నేను. ఆమె భర్త పోలీసట. రేపు వాళ్ళ ఆయన కూడా తీసుకొస్తానంటుంది. పిల్లాడు మీ దగ్గరున్నాడని వాళ్ళకి తెలిసిపోయిందంటే తెలియనివ్వండి. ట్రైన్ లో వదిలేసి వెళ్ళిపోయింది. ఏం పావో పుట్రో ఖర్చుంటే బాబు ఏమైపోయేవాడు? చనిపోయుంటే తీసుకోవడానికి వస్తుందట. ఇక ఆమెకిచ్చే సమస్య లేదు. అలా నువ్వు చెప్పావంటే చాలా సమస్యలొస్తాయి. నువ్వు పిల్లాడిని ఎత్తుకుపోయావని నీ మీద కేసు పెడతారు. నువ్వు మళ్ళీ అందరూ జైల్లో ఉండాలి. అందువల్ల గొడవలేమీ వద్దు. పరిష్కార మార్గం ఆలోచిద్దాం. ఆ పిల్లాడిని వాళ్ళకి ఇచ్చేస్తే సరే. ఇవ్వడం కుదరదు. వచ్చి అడగగానే తిరిగి ఇవ్వడానికి వీడిని నాకు ఎవరు తెచ్చివ్వలేదు. అమ్మ వచ్చిందట. మొగుడితో గొడవ పడ్డం, పిల్లల్ని వదిలేయడం, లేదంటే అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఎవడికో బిడ్డను కని ఇలా పరువు కోసం వదిలేయడం. నిర్దాక్షిణ్యంగా బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను చచ్చినా తిరిగి ఇవ్వడం. 9 మాసాలు మోసి కని వదిలేస్తే తల్లి కాదు. ఇప్పుడు మళ్ళీ వాడి కోసం వెతుక్కుంటూ వచ్చిందంటే పెంచడానికో చంపడానికో ఎవరికి తెలుసు? వీడిని నేను ఇవ్వను. బాబుని ఆవిడ వదిలేసిందో లేదో, వేరే ఎవరైనా ఎత్తుకుపోయి వదిలేశారేమో. బాబుకి దూరమైన తల్లి మనసు ఎలా ఉంటుందో నీకు తెలీదు. నేనింటికి వెళ్ళడం ఒక అరగంట లేట్ అయితే మా అమ్మ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. వీడికిప్పుడు కావాల్సింది వాళ్ళమ్మ. మనం ఎంతగా చూసుకున్నా ఆ లోటు మనం తీర్చలేము. రేపు గనక ఆవిడ స్టేషన్కి వస్తే ఈ బాబు ఆమె బిడ్డే అయితే వీడిని ఆమెకు అప్పగిద్దాం. ఆ అమ్మాయి ఈ ట్రైన్లో రాలేదనుకుంటున్నాను. ఇక ఆ అమ్మాయి వచ్చేటట్టుగా కనిపించటం లేదు. రే 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 అదిగో ఆ అమ్మాయి. నువ్వెప్పుడు రా గుండు కొట్టించుకున్నావు? ఎవరా నిన్నొక్కడనే వెళ్ళి గుండు కొట్టించుకోమన్నది? ఎవరో చెప్పరా? మీరే నాకు న్యాయం చెప్పండి అమ్మా. నాకు పండంటి బిడ్డ పుడితే కొండకొచ్చి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నది నేను. కానీ నన్ను తీసుకెళ్లకుండా వీడొక్కడే వెళ్ళి గుండు కొట్టించుకున్నాడు. పిచ్చి వేషాలు వేస్తావా? ఈ సంగ చెప్తానుండు. రారా నాతో. నీకెంత ధైర్యం రా ఇటువంటి పని చేయడానికి? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. అయ్యో దెబ్బ తగిలిందా నాన్న? సారీ బాబు, సారీ. నేను నీకు లాలిపాట పాడతానే. ఇది ఇటు చూడు. తై తక్క దిది తై, తై తక్క దిది తై, తై తక్క దిది తై తై. కొత్తగా ఉంది. ఏం పాట ఇది? ఇదే లాలిపాట. ఆవిడ ఉద్దేశంలో ఇదే లాలిపాట. దిది తై, తై తక్క దిది తై తై.
వెర్రిది, వెర్రిది, వెర్రిది. ఆగరా, అమ్మనిలా పరిగెత్తించొచ్చా? ఆగరా. అమ్మా రా అమ్మా. ఉండి నాన్న, వాడు లేకుండా నేను రాను. వాణ్ణి పిలు. నువ్వు చెప్పినట్టే నేను తప్పకుండా పిలుస్తాను. రా వచ్చి కారెక్కు. అలా చూస్తావేంట్రా? రావచ్చు కదా, మన తీసుకురండి. మీరందరూ నన్ను క్షమించాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అమ్మాయి నా రెండో కూతురు. దీనికి పెళ్ళయిన తర్వాత ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ బిడ్డకి మొక్కు తీర్చి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కదులుతున్న ట్రైన్లో తలుపు దగ్గర నిల్చున్న మా అమ్మాయి చేతిలో నుంచి ఆ బిడ్డ కింద పడి చనిపోయాడు. అప్పటి నుంచి మా అమ్మాయికి మతి భ్రమించింది. ఏమీ అనుకోకండి. సరే, నాన్న, ఊరుకో. ట్రైన్ అలా ఎక్కేటప్పుడు మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఎక్కాలి, ఊరుకో, లేకపోతే కింద ఊరుకో, పడి చెప్తున్నాను కదా, చచ్చిపోతావు. ఊరుకో. అమ్మ రేపొచ్చి నీకు స్నానం చేస్తుందిలే. ఒరే పాపంరా అమ్మాయి. ఇంకోసారి ఎక్కడైనా నాకు ఈ పువ్వుల బొట్టుతో నువ్వు కనిపించావనుకో, నీ అంతు తెలుస్తాను. జాగ్రత్త. దాని కాదు పిచ్చి, నీకు పిచ్చి. ఇక్కడికి వచ్చేటప్పుడు బాబుని తీసుకుని రావాల్సింది. వాడు హాయిగా నిద్రపోతున్నాడు. అలా ఒంటరిగా వదిలి రావచ్చా? 24 గంటలు బిడ్డతో ఉండడం కుదరదు. ఒకే ఒక దారుంది. నువ్వు త్వరగా లక్ష్మి మనసును అర్థం చేసుకుని తను ఒప్పించి ఇక్కడికి తీసుకురా. రే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలరా. జరగాల్సిన సమయంలో అది జరిగి తీరాలి. అది పెళ్ళైనా సరే, ఏదైనా సరే. ఒకసారి మీరు నన్ను పిలవగానే వచ్చేసినట్టుగా మిగతా వాళ్ళు వచ్చేస్తారా? నువ్వు రమ్మంటే వస్తుందా? రాదు. ఎందుకని? ఏం చూసుకుని అలా అయితే వస్తుంది? నేనేం చూసుకొని వచ్చాను కనుక. ఏం చూసొచ్చావో చెప్పంటావా? పాడు మాటలు మీరును సిక్కేస్తోందండి. దాన్ని ఒప్పిస్తానక్క. మనం ఇప్పుడు ఎందుకు గోడ దూకుతున్నట్టు? గేట్ తెరచలేదు కాబట్టి నోరు మూసుకుంటారా. జాగ్రత్త. ఈ రోజు ఇంటి ఓనర్ గారు వచ్చారు. అద్దె ఎలాగైనా ఇస్తాం. అద్దివ్వలేదని కోపంగా మాట్లాడారు. ఈ నెలే ఇవ్వలేదు. మన పరిస్థితి తెలిసి మీరు ససేమిరా అద్దివ్వలేరన్నారు. అది అతను ఎలా చెప్తాడు? రేపు మనం డబ్బులు ఇచ్చేద్దాం. బ్యానర్ రెడీ అయిందో లేదో తెలుసుకుందామని వచ్చాను. పార్టీ వాళ్ళు తెల్లవారేసరికి ప్రెస్ ముందు ఉంటారు. ఇంకొకటే బ్యాలెన్స్ ఉంది, రాత్రికి అయిపోతుంది. చాలా బాగుంది. మా అన్నయ్య కూతురు వేణుతో నేను నిన్న కూడా చెప్పాను, లక్ష్మిని చూసి నేర్చుకో అని. తమాషా చేయకండి అంకుల్. తమాషా కాదు, నేను నిజమే చెప్తున్నాను. ఆ అమ్మాయి ప్రతిరోజు టీవీ ముందు కూర్చుని వచ్చే సీరియల్ అని చూస్తూ ఏడవటమే పని. అంకుల్, దీన్ని తీసుకోండి. అరే, ఇదెందుకు? దీన్ని కొంచెం అమ్మి పెట్టాలి. డబ్బులు చాలా అవసరం. రేపు అమ్మ చేతికిస్తే చాలు. ముందు నువ్వు ఇది నీ మెళ్ళ వేసుకో. నీకు కావాల్సిన డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ఆ డబ్బుకి వేరే అవసరం వస్తుంది, అప్పుడైనా కావాలి కదా. ఇప్పుడు దీన్ని అమ్మి పెట్టండి. లేడీస్ ఫ్యాన్సీ స్టోర్స్ లో తెల్ల ముచ్చల హారం చూశాను, చాలా బాగుంది. ఏమిటి మాట్లాడేది? ఉన్న ఒకే ఒక గొలుసు కూడా మెళ్ళ వేసుకోకుండా తీసి చేస్తే ఎలా? అంకుల్, బోర్డు తీసుకోవడానికి రేపు మనుషులు పంపించండి. ఏమండి, బిస్కెట్లు వద్దా? తర్వాత తీసుకుంటాను. ఏం కావాలి? లక్ష్మి కావాలి. లక్ష్మి అనే వస్తువే లేదు. వేళాకోళం వద్దు, వెంటనే పిలిపించు. నువ్వు అడిగిన వెంటనే చూపించడానికే అమ్మే వస్తువు అనుకుంటున్నావా? అసలు నువ్వెవరు? ఎవరని చెప్తే గానీ పిలిపించవా? సారీ, నువ్వెవరువైనా అమ్మాయిని పిలవడం కుదరదు. అంత ఎక్కువ పనుందా అమ్మాయికి? ఇక్కడి నుంచి కస్టమర్లకి ఏం కావాలో చూడు సంధ్య. ఆగు సంధ్య, లక్ష్మిని పిలుచుకురా సంధ్య. ఆగు సంధ్య, లక్ష్మిని నువ్వు పిలవద్దు సంధ్య. ఏయ్, నువ్వు పిలవమంటే పిలవడానికి కాదు ఈ అమ్మాయి నేను ఇక్కడ ఉద్యోగంలో పెట్టుకున్నది. నువ్వు పిలవమనగానే పిలిపించడానికి ఇక్కడ ఎవరు బంటురోతులు లేరు. పోరా ఇక్కడి నుంచి. రేయ్, అవన్నీ గాజు పగలగొడతా. వాటిని పగలగొట్టద్దు. నేను పగలగొడతా. బుర్ర పగలగొడతా. వద్దు, పిలుస్తానుండు. ఏమ్మా సంధ్య? ఏమిటి? లక్ష్మి, తప్పుగా. ఎవరో ఒక తెలియని వ్యక్తి వచ్చి నిన్ను చూడాలి అని అంటే నువ్వు వెళతావా వెళ్ళవా? నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడడానికి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళాలి.
వెళ్ళి నేనెవరో నీకు తెలియనప్పుడు నేనెందుకు రావాలి అని నువ్వు అడగాలి. వ్యాపారం బాగా జరుగుతున్న ఈ బేకరీకి కొంతమంది రౌడీలు వచ్చి గలాటా చేస్తే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? వ్యాపారం దెబ్బతింటుంది, కొట్టు మూసేయాలి. ఇలా జరగడం కోసమేనా నేను నిన్ను పనిలో పెట్టుకుంది? నిన్ను చూడ్డానికని వాళ్ళు వచ్చారే, అసలు వాళ్ళెవరు? నువ్వు వెంటనే వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాలి. ముందోసారి బయటికి రా. నువ్వు వీడి దగ్గర పనిచేయడం కంటే ఇంకెక్కడైనా పనిచేయడం మంచిది. వేరే పని నువ్వు ఇప్పించగలవా? అది నేనెక్కడ ఇప్పించగలను? ఇప్పించలేవు. ఉన్న పనిని చెడగొట్టదని వేడుకుంటున్నాను. చూడ్డానికి మాట్లాడడానికి వేరే స్థలాలున్నాయి. వేరే సమయం అంటూ ఉంటుంది. బతకడానికి నాకున్నది ఇదొకటే దారి. దాన్ని చెడగొట్టకండి. దీనంతటికి కారణం ఆ ఓనర్ గాడే. మర్యాదగా పిలవమంటే పిలవలేదా పంది? ఏయ్, ఆవుదం తాగినట్టు మొహం అలా పెట్టుకో. ఇక నేను ఇక్కడికి రానులే. ఇదిగో, ఇది ఇవ్వడానికి వచ్చాను, తీసుకో. ఆగో, ఇదెక్కడిది? నువ్వు ఈ బంగారు గొలుసు మెళ్ళో వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉండేదానివి, అందుకే వేసుకో. వేసుకుంటాను, కానీ ఓ మాట ఇవ్వాలి. ఏంటి? కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తెచ్చానని నా మీద ఒట్టేసి చెప్పగలవా? లేకుంటే రోజంతా కష్టపడి 2 పెగ్గలేస్తే దాని సుఖమే వేరు. ఏమంటారా? అవును కదా మళ్ళీ. మళ్ళీ నేను చెప్తున్నాను విను. మనం మన్మధరావు కొట్టుకెళ్ళి మందు తాగేటప్పుడు ఓసిక తాగటానికి వాసుగారు రావచ్చు, పని చేసి తాగొచ్చు. పని చేయకుండా తాగడానికి ఎవడిస్తాడు? మనం గనక అలా వస్తులేస్తే ఇక రోజు వాడికి అదే అలవాటు. ఏమిటి? ఎవరు మీరు? మీకేం కావాలి? పెద్ద పిస్తావనుకుంటున్నావా? రోడ్డు మీద అందరితో గొడవ పడుతున్నావు. గొడవ చేసింది వీళ్ళు. వెళ్ళండి. ఎరా పొగరికి కొట్టుకుంటున్నావా? నీ పొగంతా దిగుతాను పద. సార్, మమ్మల్ని కొట్టకండి సార్, మాకేం తెలీదు. నిజంగా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు సార్. మీ మధ్య వైరం లేకపోతే అక్కడ గొడవ ఎందుకు జరిగింది? ఎందుకు కొట్టుకున్నారు? కొడితే ఏం చేస్తావరా?
నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకుంటే జీవితంలో ఎందుకు పనికి రాకుండా చేసేస్తాను. ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి అడ్డమైన వాళ్లతో గొడవ పడ్డావనుకో, నీ ఆచూకీ లేకుండా చేస్తాను. ఎక్కడికమ్మా? నిన్నే అడిగేది. ఎక్కడికమ్మా అలా పెడుతున్నావు? బాబాయ్. ఎవరమ్మా మీ బాబాయ్? మా బాబాయ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది వాళ్ళు నాకు తెలుసు. బయటికి పోదా. వీళ్లతో నీకెలా పరిచయం? ట్రైన్లో పరిచయం అయ్యారు. బాగా పరిచయమా? ప్రతిరోజు చూస్తాను. పాపం ఎవరో కావాలని కొట్టడానికి వచ్చారని తిండిపోతూ చెప్పాడు. తిండిపోతా? ముద్దు పేరు. మళ్ళీ స్నేహితుడు. వీళ్లతోనే ఉన్నాడు. మిమ్మల్ని చూడగానే పారిపోయి ఉంటాడు. మళ్ళీని ఇంకొకతన్ని పోలీసులు పట్టుకున్నారన్న వెంటనే మీతో మాట్లాడదామని వచ్చాను. అందుకే మీరు వదిలేయండి. జాన్. సార్, వాళ్ళని విడిచిపెట్టు. అలాగే. శశి, వాళ్ళని బయటికి వదిలేయ్. ఇంకోసారి దొరికావనుకో, ఎవరొచ్చినా సరే వదలను. అర్థమైందా? సరే సార్. బాబాయ్, వస్తాను. మల్లిగాడ్ లాంటి ఒక వీధి రౌడీని విడిపించడం కోసం స్టేషన్కి రావడం, వాడిని తీసుకువెళ్ళడం. ట్రైన్లోని కొద్దిపాటి పరిచయానికే లక్ష్మి ఇలా చెయ్యదు, నాకు తెలుసు. నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమ వ్యవహారం అని నాకు అర్థమైంది. కానీ వదిన, నీకు అన్నయ్యకి మధ్య ఏర్పడిన ప్రేమలాంటిది కాదిది. కానీ అన్నయ్య చాలా మంచివాడు. ఈ మల్లిగాడు అలాంటివాడు కాదు. వీడు ఎప్పుడోకప్పుడు ఎవడి చేతిలోనో చనిపోవడం ఖాయం. ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. దీనికి చదువు రాకపోయినా లోకజ్ఞానం బాగా ఉందని వీళ్ళ నాన్న నాతో అంటూ ఉండేవారు. ఎప్పుడూ ఇంట్లో ఉండే నాకు ఇది బయటికి వెళ్ళి ఏం చేస్తుందో ఎలా తెలుస్తుంది? ట్రైన్లో దొరికిన బిడ్డ వీళ్ల ప్రేమకు పునాది. ఆ బిడ్డ మీద నీకున్నంత ప్రేమ వాడికి లేదు. బంధాల గురించి, అనుబంధాల గురించి వాడికి ఏమీ తెలీదు. ఎవడైనా బాగా డబ్బిస్తానంటే ఆ బిడ్డనే అమ్మేస్తాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళ గురించి నువ్వు పేపర్లో చదివే ఉంటావు. నేను రోజూ అలాంటి కేసులు ఎన్నో చూస్తున్నాను. బిడ్డనే కాదు, అడిగినంత డబ్బిస్తే నిన్నమ్మడానికి కూడా వెనకాడ్డు. ఇప్పుడు నేను చెప్పింది నీకు కఠినంగా అనిపించొచ్చు, కానీ అదే నిజం. ఇక అమ్మకి తోడు నువ్వే, గుర్తుంచుకో. ప్రమాణం చెయ్యి. ఇక వాడిని ఎప్పుడు కలవనని ప్రమాణం చెయ్యి. ఎక్కడికి? మేము ఇప్పుడే వస్తాం. నువ్వు వెళ్ళు లక్ష్మి. రండ్రా. ఏమైంది? ఎందుకు అందరూ ఆ తిండిపోతుతో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? చెప్తేనేగా తెలిసేది. అది మళ్ళీ ఉదయాన్నే పాలు తీసుకురావడానికి వెళ్ళి వచ్చేటప్పుడు. వెళ్ళొచ్చేటప్పుడు సాయంత్రం 5 గంటలకి నా దగ్గర పాల కొదిలి రాత్రి 12కి వచ్చాడు. అప్పుడు బాబు నిద్రపోతున్నాడు. రేపు ఉదయాన్నే నేను అప్పు చెప్తానని చెప్పగానే సరేనని వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి మళ్ళీ వచ్చి బాబు నిమ్మని తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదయాన్నే చూస్తే బాబు కనిపించట్లేదట. బాబేడి? నేను బాబును చూడాలి. బాబెక్కడా?
నాకు తెలీదు. తెలీదంటే నేను ఊరుకునేది లేదు. నీకు తెలియకుండా బాబు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. అమ్మేస్తే బాగా డబ్బులు వస్తాయన్నావుగా, అది నాకు బాగా గుర్తుంది. అమ్మేసేవా? బాగా డబ్బులు తీసుకున్నావా? మళ్ళీ రే మళ్ళీ, రావకుండా జాగ్రత్త. నీ అంతా తేలుస్తాను, జాగ్రత్త. మాటలు తిన్నగా రాని నిన్ను. వదరు, వదరు, తను తీసుకెళ్తాను. అంతా తెలుస్తాను, వదరు. ఆడపిల్ల మీద చేసుకుంటావేంట్రా? ఓయ్, మా గైల్స్ బట్టలు మార్చుకునే లోపు వచ్చేస్తానని వెళ్ళారు. 1 అవర్ అయింది, ఇప్పుడు వచ్చారు. మైక్ వచ్చి పడిపోయినా ఉన్నాను నేను. ఇలా అయితే నాకు చాలా కష్టం. పిల్లాడు దొరకలేదని సతమతం అవుతూ నువ్వు ఎక్కడ తిరుగుతావో ఏమవుతావో నాకు అనవసరం. ఇక మీద ఆటో ఇచ్చేది లేదు. ఇలా అన్నానని ఫీల్ అవ్వకు. నా బిజినెస్ కనుక డెవలప్ అయిందనుకో, ఇక్కడ ఒక కొత్త రెడ్ స్ట్రీట్ రెడీ చేసేస్తాను. మీరు ఎంతో కష్టపడి శ్రమించి పనిచేసి అలిసిపోయి ఇక్కడికి వచ్చి 2 పెగ్గులు కొట్టి ఆలోచిస్తున్నప్పుడు దేవదూతలా ప్రత్యక్షమయ్యి దేవకన్యలను తీసుకొస్తా. దేవకన్యలు కాదు, దెయ్యాలు. భూమికి జానడున్నావో లేదో నా మీద సెటర్లేస్తావా? చూడండి, మా గర్ల్స్ గురించి నేను గొప్పగా చెప్పడం లేదు. మీరు 2 పెగ్గులు వేసుకున్నారంటే మా గర్ల్స్ మీకు రంభావరసలా కనబడతారు. ఇంకొంచెం బుక్క ఎక్కువ కొట్టండి, అప్పుడే తెల్లగా కనబడతారు. మరి బాగా దట్టిస్తేనే తెల్లగా కనిపిస్తారు. 2 స్మాల్ గుడ్డు పట్రా. తీసుకొచ్చేవండ్రా. నేను వయసులో ఉన్నప్పుడు మా ఆయన వచ్చి నన్ను బుల్లెట్ లో తీసుకెళ్లేటప్పుడు నన్ను గట్టిగా పట్టుకోమనేవాడు. చావలేదా? రెచ్చి పోరా పొట్టోడా. నా కథ చెప్తుంటే మధ్యలో నువ్వు. ఈ కథ విని విని బోర్ కొడుతోంది. నేను ఎన్నిసార్లైనా చెప్తాన్రా. గట్టిగా పట్టుకునే బుల్లెట్ మీద కూర్చున్నప్పుడు మా ఆయన అంటుండేవాడు, నా మేరీ, నీ దగ్గర ఎప్పుడు గంధం వాసన వస్తుందనేవాడు. ఇప్పుడు బురదకంప కొడుతున్నావు. మీరేమి నవ్వక్కర్లేదే. కొన్ని రోజులు పోతే మీకు అదే గతి పడుతుంది. నీకు సోపులు పౌడర్లు కొనివ్వడానికి ఇత్తగాడు కూడా రాడు, గుర్తుంచుకోండి. అన్నా, ఇక డబ్బులు కడితే గానీ వీడికేమి ఇవ్వద్దు. 6 ఫుల్లు, 2 స్మాల్లు, 3 బీఫ్, మొత్తం కలిపితే 450. ఇదంతా వీడే తిన్నాడా? పని పడాలేని వాడికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదా, చెల్లరావరా. అయ్య బాబోయ్, మళ్ళీ 500 ఇచ్చాడు. ఎరా మళ్ళీ, మీరందరూ మారిపోవాలని డిసైడ్ అయినప్పుడు ఏ పని చెయ్యను అని ప్రతిజ్ఞ చేసిన వీడు ఇప్పుడు 500 రూపాయల నోట్లని అల్లాడపగా విసిరి పారేస్తున్నాడు. ఉదయాన్నే ఇక్కడికి వచ్చి మందు కొట్టినప్పుడు కూడా 500 ఇచ్చాడు. ఒకవేళ వీడే ఆ పిల్లాన్ని ఎవరికైనా అమ్మేశాడేమో. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పరా? చెప్పరా, చెప్పరా. ఆగరా, నీ సంగతి తెలుస్తారా? నేను చెప్పిన మాట నిజమైపోయిందే. నరికి పోగులు పెడతాం. బాబుని ఎవరు కమ్మావు? చెప్పరా, బాబుని ఎవరు కమ్మావు? ఎవరు ఎవరు? భారత్. హలో, చాలా ఆశ్చర్యంగా ఉంది. రావనుకున్నాను. రమ్మన్నాక రాక తప్పుతుందా? కొంచెం వస్తారా? నేను డ్రాప్. రండి. వీళ్ళందరి ముందు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. బాబు ఎక్కడ? ఏ బాబు? సార్, అనవసరంగా నాతో ఆడుకోకండి. ఇంతవరకు నాకు తెలిసి మా ఏరియాకి పోలీసులు ఎప్పుడు రాలేదు. మేం వాళ్ళకి అవకాశము ఇవ్వలేదు. కానీ కేజే మిత్ర గారు డిఎస్పీగా ఉన్న సమయంలో 4 పోలీసులు ఓ జీప్లో అక్కడికి వచ్చారు. ఆ జీప్ ఇప్పటికీ అక్కడే తుప్పుపట్టిపోయింది. ఆ విషయం మర్చిపోయి డబ్బులిచ్చి బాబుని ఎత్తుకురమ్మని మీరు కిరాయివాడిని పురమాయించారు. చెప్పండి సార్, బాబు ఎక్కడ? నీకు లక్ష్మి ఎవరో తెలుసా? తెలుసు, మీ అన్నయ్య గారు అమ్మాయి. నాకు ఇంకో విషయం తెలుసు. గూండాలతో మా వాళ్ళని కొట్టించింది మీరేం తెలుసు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. మరి వాడి ఉద్దేశం ఏమిటి? ప్రేమ దోమ అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి దాన్ని మోసం చేయాలనుకుంటున్నాడా? సార్, ఈ ప్రేమ అనేది దేవుడి చేత నిర్ణయించబడేది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. బాబుని అక్కడి నుంచి ఎత్తుకొస్తే వాళ్ళు విడిపోతారనుకోవడం మీ మూర్ఖత్వం. మళ్ళీ నావాడు, వాడి ఇష్టాన్ని కాదన్నా. ఇంకేం ఆలోచించకుండా బాబు ఎక్కడున్నాడో చెప్పండి. పిల్లాడు నా దగ్గర లేడు. టౌన్లో అనాథాశ్రమంలో చేర్పించాలి. పేరెంట్స్ వస్తే మాత్రమే వాడిని పంపిస్తారు. ఓ, అద్దా సంగతి. రే పండితీరా,
మరి వెళ్ళరానా? వస్తా సార్. ఎవరది? ఎవరది? ఏయ్, నన్ను లెక్క చేయకుండా వెళ్ళిపోతావు ఎట్రా? దిగరా, దిగు. ఏయ్, ఆగరా. నేను అడుగుతూనే ఉన్నాను, ఆపమే. నేను అందరినీ అడిగడిగే ఏమని? కావాలా కావాలా అని. ఏం కావాలా అని? నీసు ఉన్న వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. మీ పేరేంటి? భోగేశ్వరరావు అని. అన్ని భోగాలు కావాలి. ఇక మీకు లాఠీతో పనే ఉంది, లైక్ చేయండి. మీకు మందు కొట్టే అలవాటు ఉందో లేదో? ఎందుకు లేదు? ఇదిగో ఇచ్చే ఇచ్చే. తాగండి తాగండి. మీరు నాలికి రాసుకోవడానికి అది ఇస్తుంది. మీరిద్దరూ మనసు విప్పి ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకోండి. నేను మీ స్వర్గ సుఖాలకి అడ్డుగా ఉండదలుచుకోలేదు. తొందరగా తెరవరా. వాచ్మెన్ ఎక్కడ? వాచ్మెన్ నేను ఫ్యామిలీ మ్యాన్ గా మార్చేశా. ఇదెవరిది? ఈ కర్ర అతంది. త్వరగా తెరవరా. నువ్వు కనుక ఈ లాకును తీయగలిగావనుకో నీకు లాకేశ్వరరావు అని బిరుదిచ్చేస్తా. ఒకవేళ నువ్వు తీయలేకపోయావనుకో నీ ఉన్న పేరు మార్చేస్తా. ఏ పేరు పిలిపిస్తే నీకు సూట్ అవుతుంది? పసలేని పశుపతి, సత్తాలేని సత్తిగాడు. ఏయ్, తెరిచాడు. అయితే నీ పేరు లాకేశ్వరరావే. వీడి పేరు లాకేశ్వరరావు కన్ఫర్మ్ అయింది. అయితే నా పేరు మార్చుకోవాలా? నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇద్దరు వస్తాను. నేను ఒక్కడేనా? అయితే నువ్వేడు, మేము ఇక్కడ ఉంటాం. నేను ఒక్కడేనా? అలా కాదు. మరి నువ్వు ఇక్కడ ఉంటా. నేను ఉంటాను కదా. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండు, మీతో జంటగా వెళ్ళొస్తాం. ఈ బండోడు ఇక్కడ ఉంటేనే మంచిది. పిల్లని చూడమని ఉద్యోగం ఇస్తే ఇలా గుర్రు పెట్టి నిద్రపోతుందో చూడు. ఇది ఇలా ఒంటరిగా పడుకుని టైం వేస్ట్ చేసే కంటే నా దగ్గరికి వచ్చిందంటే దీనికి బోర్డు సంపాదన వచ్చేలా చేసేవాడిని. నా అడ్రస్ రాసి దాని చేతిలో పెట్టా. తీసుకెళ్లి పోలీసులకు ఇస్తుంది. అయితే ఈ ప్లాన్ క్యాన్సిల్. అనవసరంగా కూర్చొని ఆలోచించకుండా బాబుని తీసుకెళ్లి దానికి చూపించినారా? పాప అమ్మాయిని ఏడిపించకుండా వెళ్ళి తీసుకురారా. నేను వెళ్ళనంటే వెళ్ళను. దాని మోహంలో పడి కాదు నేను ఈ పిల్లని పెంచుతోంది. అది రాకపోయినా పర్వాలేదు, ఇంకొక తెవతో వస్తుంది. వస్తుంది. మీకోసం కాజల్ అగర్వాల్ ఎగురుకుంటూ వస్తుంది. ఎవరే? అదిగో మాటలోనే వచ్చేస్తుంది. అక్క, బాబు గదిలో ఉన్నాడు. మాటల్లోనే వచ్చేసింది. వచ్చింది పిల్లడి కోసమా మళ్ళీ కోసమా? ఆగో, బాబు సంగతి నేను చూసుకుంటాను. నిన్నెవడరా వెళ్ళి దాన్ని తీసుకోమన్నారు? నేనేం తీసుకురాలేదు. నన్ను అడిగింది నువ్వు ఉన్నావా అని. ఉన్నావని చెప్పాను. ఏడుస్తుంది కదా అని చెప్పాను. నాకు అబద్ధమాటం ఇష్టం ఉండదు. కోపడకురా, మేము అలా వెళ్ళిపోతాంలే. ఇద్దరు కింద మీద పడతారో లేక కొట్టుకు చేస్తారో ఇప్పుడే నిర్ణయించుకోండి. వేషాలు వేసేవో తోలు వచ్చేస్తాను. రవి, ఇక్కడేం పని రా. ఏం కావాలి నీకు? కొట్టు, కొట్టి చంపే. నీతో మాట్లాడకుండా ఉండలేను. నా మీద ద్వేషం పెంచుకోకు. లక్ష్మి, రే, నుదుటి మీద బొట్టు పెట్టరా. చెప్పేదాకా ఎదురు చూస్తున్నాడు.
ఏంటి మళ్ళీ రే మళ్ళీ పెళ్లి కూతురు టీ తీసుకొచ్చాక పేరెంట్ని అడగాలి, లేకపోతే నువ్వు ఆడపిల్లవనుకుంటారు. అడగరా? నీ పేరేంటి? గొప్పవాడివిరా, ఎంతవరకు మాట్లాడమంటే అంతవరకే మాట్లాడతావు. చాలా అది మేము ఇష్టపడి ఈ పనులేం చేయటం లేదమ్మా, అలా జరిగిపోయిందంతే.
ఇక వీటిని మూటగట్టి ఓ ఉద్యోగం వెతుక్కోలేం. కానీ వీడలా కాదు. లక్ష్మి కూడా వస్తానంటే మారిపోవడానికి రెడీ. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను, మావాడు లక్ష్మిని కలలో పెట్టి చూసుకుంటాడు. పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన అర్హత ఇంతకన్నా ఇంకేముంది? పెళ్ళైన తర్వాత మాతో ఉండాల్సిన అవసరం కూడా లేదు. కోరుకున్న చోట స్వేచ్ఛగా జీవించొచ్చు. తనకి ఏం సహాయం చేయడానికైనా మేమున్నాం. తర్వాత మీరు కూడా తప్పకుండా అమ్మాయితో రావాలి. దీని పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని మా వారు ఎప్పుడూ నాతో అంటూ ఉండేవారు. కానీ ఆయన ఆశలేవీ నెరవేరకుండానే మా అమ్మకి నాన్న జ్ఞాపకాలు వస్తే ఇంతే. రేయ్, ఏంట్రో అలా సైలెంట్ గా కూర్చున్నావు? అత్తగారితో ఏమన్నా మాట్లాడు, లేకపోతే రాబోయే అల్లుడు మోగోడు అనుకుంటారు. మీ పేరేంటి? ఇది కాక నేను ఇంకేం అడగాలి? ఏది మాట్లాడాలో తెలియకపోతే అప్పుడు ఆల్బమ్. ఇది మా నాన్నగారిది ఈ మధ్యకాలంలో తీసిన ఫోటో. సిఐ భరతన్ సార్ గారి సొంత అన్నగారా? మా బాబాయ్ తాతయ్య రెండో భార్య కొడుకు. మా తాతయ్య మొట్టమొదటి భార్య కొడుకు మా నాన్న. ఆవిడ పోయాక రెండో పెళ్లి చేసుకున్నారు. నేను క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించడం వల్ల మా ఇంట్లోంచి బయటకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తిపాస్తుల కోసం మళ్ళీ తిరిగి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కానీ నేను ఓడిపోయాను. సొంత ఇల్లు ఈ రోజుకి కట్టలేకపోయాను. ఇప్పుడు మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి జరిపించాలి. నేను చేసిన తప్పు వల్ల నా పిల్లలు కష్టపడకూడదు కదా, అదేగా న్యాయం. అలా అనకన్నయ్య, నీకు రావాల్సింది భద్రంగా ఉంది. నువ్వు నోరు విప్పి నన్ను అడక్కపోయినా నీకివ్వాల్సిన బాధ్యత నాకుంది కదా. నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఇప్పుడు అమ్ముతామంటే కళ్ళు మూసుకొని ₹1,00,00,000కైనా కొంటారు. నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, కూతురికి పెళ్లి కూడా చేయొచ్చు. మిగిలిన డబ్బు బ్యాంకులో వేసుకుంటే వడ్డీతో హాయిగా బతికేయచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ దగ్గర డబ్బు అడగడానికి వస్తే నువ్వేమంటావో అని భయపడ్డాను. నాకు సంతోషంగా ఉంది. నీ మేలు మర్చిపోలేను. అన్నయ్య, జ్యూస్ తాగు. వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. మీ ఆవిడ్ని పిల్లల్ని తీసుకుంటారా? వస్తాను. వెళ్ళు. భరతన్ సారి కోసం ఇంతకుముందు చాలా మందిని చంపాను. వాళ్ళందరూ ఇతనికన్నా నీచులు. ఆ రోజు నాకు చంపమని చూపించింది సొంత అన్నయ్యనేనని నాకు తెలియలేదు. వాళ్ళ నాన్న మరో జన్మే ట్రైన్లో దొరికిన చిన్నపిల్లాడయ్యుండొచ్చు. ఒకవేళ ఆ బంధమే లక్ష్మిని ఆ పిల్లాన్ని కలిపిందేమో. వీళ్ళిద్దరికీ పెళ్ళైతే ఎప్పటికైనా ఆ నిజం బయటపడుతుందని వాళ్ళ బాబాయ్ భయపడుండొచ్చు. అందుకని వాళ్ళకి పెళ్లి కాకుండా ఉండటానికి అతను రకరకాలుగా అడ్డుపడుతున్నాడు. మరో జన్మనేది ఉందంటావా? అన్నా అన్నా, ఏంట్రా? కొంచెం బయటికి రా. రేయ్ ఇట్రా. ఇతని పాలకొల్లు, నా కస్టమర్. అతను నీకు పరిచయం లేదు కాబట్టి నా దగ్గరికి వచ్చాడు. విషయం ఏంటో తనని చెప్తాడు, చెప్పరా. నా పేరు బాబు. నేను ఉద్యోగం చేస్తూ ఉండగా ఈయన పరిచయం అయ్యారు.
మా గ్రూప్లో ఉన్న ఒక అతన్ని వేరే ఒక అతను చంపేశాడు. పార్టీ గొడవల వల్ల పేపర్లో వార్తలతో పాటు ఫోటో కూడా పడింది. చంపింది సురేష్ అని ఒక వ్యక్తి, కానీ పోలీసులు కోర్టుకి తీసుకొచ్చింది వేరే ఒక మనిషిని. సురేష్ ఎక్కడున్నాడో మేము కనిపెట్టేశాం. ఎంత డబ్బు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే వాడిని ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వాడు అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళిపోతాడు. ఇది మీ దగ్గర ఉంచండి. చేసి పెట్టన్నా. ఇక నువ్వు ప్రాణాలతో ఉంటే నాకే ముప్పురా. మళ్ళీ 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 ఏంట్రా? అన్నా అన్నా చనిపోయాడు. ఏమంటున్నారా? చూడాలి, మా ఆయన్ని ఎలాగైనా చూడాలి. చనిపోయిన వాళ్ళని మర్చిపోవాలని చెప్పాడన్నా. చచ్చిపోయిన వాళ్ళ కోసం ఈ సత్రం నుంచి ఇంతవరకు ఎవరూ వెళ్ళింది లేదు. వెళ్తే ఇక్కడికి పోలీసులు వస్తారు. ఎవరు పోయారు, ఎలా పోయారు అని ఎన్నో ప్రశ్నలు వేస్తారు. అందుకే అక్క, నాకేం చెప్పొద్దు. నువ్వు ఆయన్ని చూపించగలిగితే చూపించు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నాకెవరు అక్కర్లేదు, నాకెవరు అక్కర్లేదు. నా బాధ ఎవరికి అర్థం కాదు.
బాడీ హాస్పిటల్ పట్టుకెళ్ళి డాక్టర్ దగ్గర సైన్ తీసుకొని స్టేషన్కి వచ్చాయి. ఓకే సార్. ఏంటి ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను సార్. సరే పోనీ. ఇక్కడ వ్యాన్ ఆపేందుకు? పాస్కి వెళ్ళొస్తాను సార్. త్వరగా రా. ఎవర్రా? ఎవరా? సీఏ భరతే చెప్పాడు. మళ్ళీ నా చేతికివ్వ. నేను పిరికివాడిగా ఉండడానికి కారణం కూనీలు హత్యలు చెయ్యకపోవడమే. నీలాంటి వెన్నుపోటుగాని బతకనివ్వకూడదురా. ఇంతవరకు నేను ఎవరిని చంపలేదు. ఇప్పుడు నిన్ను చంపి మా అన్న ఆత్మకు శాంతి కలగజేస్తాను. సిఐ భరత్కి అన్నకి ఏమిటి గొడవ? ఎందుకు విడిపోయారు? ఎందుకో? వాడి కోసం ఎన్నో హత్యలు దౌర్జన్యాలు చేసిన అన్నని ఎందుకు చంపించాడో చెప్పరా? మాకేం తెలీదు. అన్నయ్య ఏం చెప్తే అది చేశాం. చంపమ్మంటే చంపాం. ఎప్పుడు మేము అడగలేదు. అన్న చెప్పింది లేదు. ఇంతవరకు అన్నకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా మేము ఉన్నాం. ఇక ఆ స్థానం నీదే. నువ్వు ఎలా చెప్తే అలా మేము చేస్తాం. ఆయన చనిపోవడానికి నువ్వే కాదు. అక్క, నువ్వు లక్ష్మి ఒకటవ్వాలని, ఈ పాడు జీవితంలోంచి నువ్వైనా బయటపడాలని.
హలో బాబాయ్, లక్ష్మిని మాట్లాడుతున్నాను. లక్ష్మి, ఏంటో చెప్పు. మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా కలవాలి. విషయం ఏమిటో చెప్పు. అంజా నేను చంపించింది మీరేనని కాలనీ వాళ్ళందరూ అనుకుంటున్నారు. వాళ్ళు నేను ఫోన్లో ఏం చెప్పలేను, స్వయంగా కలవాలి. అయితే నువ్వు పని చేయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఫామ్ హౌస్. అంజీ ఒక క్రిమినల్, బాన్ క్రిమినల్. డబ్బు కోసం ఎందరో నిర్దోషుల్ని వాడు చంపేశాడు తెలుసా. వాడిని చంపింది ఎవరో గాని మంచి పనే చేశారు. దొరవారి సత్రాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మార్క్ చేసి ఉంచింది. అంజీ చనిపోయాడని అక్కడి నుండి ఎవడైనా ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తే పోలీసులు వాళ్లతో ఆడుకుంటారు. అది వాళ్ళకి తెలుసు. మొత్తం డిపార్ట్మెంటే నాగుపెట్లో ఉంటే నీకెందుకు భయం? ఎంతో మంది అమాయకుల్ని అంజీ చంపాడు. అందులో ఒకరు నాకు తెలుసు. అది ఎవరు చేయించారో కూడా నాకు తెలుసు. చంపిన వాళ్ళకి శిక్ష వెయ్యాలి అంటే మిమ్మల్ని శిక్షించాలి. సొంత అన్నయ్యనే చంపేసి ఆస్తి కొట్టేయాలనుకున్నావు. నేను ఆ పనికి మాలిన అంజిగాడికి ఎన్నోసార్లు చెప్పాను, నీకు ఆ మల్లిగాడికి ఉన్న ప్రేమని అడ్డుకోమని. కానీ వాడు వినలేదు. మీ ఇద్దరిని కలిపే వరకు నిద్రపోనన్నాడు. నువ్వు ఆ మల్లిగాడిని పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా నా విషయాలన్నీ నీకు తెలుస్తాయి కాబట్టి ఆఖరికి వాడినే చంపాల్సి వచ్చింది. కానీ ఏమిటి లాభం? నీకిప్పుడు అన్నీ తెలిసిపోయాయి. ఇక నిన్ను ప్రాణాలతో వదలగలనా? ఎందుకు నేను ఇలా చేస్తున్నాను? అంతా నా జాతక దోషం.
చనిపోయిన వీళ్ళ నాన్న కోసం మేము సంతోషంగా జీవించాలనుకున్నా మా అంజీ అన్న కోసం ఇప్పుడు మా కోసం మా నాన్నని చెప్పిన కిరాతకుడికి సరైన శిక్ష విధించా. నువ్వు వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. నేను ఇప్పుడు పోలీసులకు సరెండర్ అవ్వకపోతే పోలీసులు మన సొంతానికి వస్తారు. లక్ష్మి, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్తే తిరిగి రాలేవు. వాళ్ళ నిన్ను వదిలిపెట్టరు. నీకు కఠినమైన శిక్ష పడేలా చేస్తారు. నేను వెళ్తాను, వెళ్ళి సరెండర్ అవుతాను. వద్దు. నన్ను చంపబోయినప్పుడు నేనే హత్య చేసేయనని చెప్తాను. వద్దు, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. నేను వెళ్ళినట్టయితే ఆత్మరక్షణ కోసం చంపేనని చెప్పి త్వరగా బయటపడే అవకాశం నాకుంది. ఒకవేళ అదృష్టం బాగుంటే ఏ శిక్ష పడకుండా కూడా బయటపడచ్చు. ఒప్పుకో మళ్ళీ, నువ్వు ఒప్పుకో. హాయ్ అమ్మా లక్ష్మి, నేను అంజీ అన్నయ్యకి దూర బంధువుని. నా పేరు బలభద్రపాత్రుని మధు. పని బట్ట లేకుండా బలాదూరుగా తిరుగుతున్నప్పుడు అంజీ అన్నయ్య మల్లన్న కలిసే నన్ను దుబాయ్కి పంపించారు. ఇప్పుడు నేను బాగా సెటిల్ అయ్యాను. లెక్కలేనంత డబ్బుండి ఏం ప్రయోజనం? ఈ అందమైన ముఖాన్ని మార్చుకోలేకపోయానే. చూడ్డానికి ఒక రకంగా ఉన్నా నేను చాలా మంచివాణ్ణి. నిన్ను తీసుకెళ్దామని జైలుకొచ్చాను, కానీ 10 నిమిషాలు లేట్ అయిపోయింది అంతే. నువ్వు ఈ ట్రైన్లో ఉంటావని నాకు బాగా తెలుసు. నీతో మాట్లాడదాం అనుకుంటే మధ్యలో ఆ గుండు భక్తుడు వచ్చి అంతా చెడగొట్టేశాడు. నువ్వు చైన్ లాగి ఇక్కడ దిగుతావనుకోలేదు, ఏ విజయవాడలోనే దిగుతావనుకున్నాను. సిఐ భరత్ హత్య కేసుని నువ్వు నీ మీద వేసుకుని జైలుకు వెళ్ళినప్పటికీ అందులో సత్రం వాళ్ల హస్తం ఉందని పోలీసులకు బాగా తెలుసు. వాళ్లు ఈ అవకాశం కోసమే ఎదురుచూశారు. 3 సంవత్సరాల తర్వాత ఆ ఏరియాలో జరిగిన చిన్న గొడవని వాళ్లు మత కలహాలుగా మార్చి సత్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఆ రోజు జరిగిన గొడవలో మన్మథరావు, తిండిపోతు, వాసు మరికొందరు చనిపోయారు. ఆ ఏరియా మొత్తాన్ని తగలబెట్టేశారు. మళ్ళీ ఎక్కడా? అంజీ, బాబు
ఇన్నాళ్ళు కావాలనే రాలేదు. ఈ పరిస్థితిలో నిన్ను చూడ్డానికి వస్తే నన్ను చూసి నువ్వు బాధపడతావని తెలుసు. నీతో ఏమీ చెప్పొద్దన్నాడనే చెప్పలేదు. మన సత్రం అంతా నాశనం అయిపోయింది. వీళ్ళందరితో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతనే ఈ చిన్న యూనిట్ ప్రారంభించడానికి డబ్బిచ్చాడు. ఇక్కడ మాకున్నది ఒకే ఒక లోటు, అది నువ్వే. రేయ్ నుదుటి మీద బొట్టు పెట్టరా. Ni sa ni sa ba ba ni sa ni sa ni ga ba ba ni ga